హాయ్ అండి. హాయ్ హలో, నేనండి మీ అరుణాని. ఈరోజు నేను చేసే ఐటెం వచ్చేసి రవ్వ లడ్డూలండి. ఈ రవ్వ లడ్డూలు నిలవ ఉండేలాగా చాలా సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా నేనైతే నెయ్యి వేసుకున్నానండి. నేతిలో జీడిపప్పుని కిస్మిస్ని వేయించి అయితే పక్కన పెట్టుకుంటున్నాను. ముందుగా జీడిపప్పు అయితే వేసుకుందాం. అది కాస్త వేగిన తర్వాత అప్పుడు కిస్మిస్ వేసుకోండి. రెండు ఒకేసారి వేస్తే కిస్మిస్లు తొందరగా వేగిపోతాయి. ఇలా వేయించి తీసి పక్కన పెట్టుకున్న నేతిలోనే రవ్వ మొత్తాన్ని వేపుకోవచ్చండి. నేను వచ్చేసి కేజీ రవ్వకి అయితే కొలతలు చెప్తున్నాను, పక్కా కొలతలతో. చాలా టేస్టీగా చాలా సింపుల్ బడ్జెట్లో అయిపోతుందండి సమ్మర్లో పిల్లలకి. నేనైతే కేజీ రవ్వ తీసుకున్నానండి. కేజీకి గాను రవ్వను మొత్తాన్ని గోల్డ్ కలర్ వచ్చే వరకు చక్కగా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. రవ్వ వేగిందో లేదో మనకి ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారా? మంచి స్మెల్ అయితే వస్తుందండి, అలాగే మంచి కలర్ కూడా వస్తుంది. రవ్వ వేగుతూ ఉండగానే కేజీ రవ్వకి కేజీ పంచదార ఎక్కువైపోతుంది. ఒక పావు కేజీ తగ్గించేసుకొని, అంటే 750 గ్రాములు అయితే సరిపోతుందండి. 3 కిలోలు పంచదార తీసుకోండి. ఎంత బాగా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే మాత్రం కేజీకి కేజీ అండి, లేదంటే ఒక పావు కేజీ అయితే తగ్గించేసుకోవచ్చు. లైట్గా తీగ పాకం అండి, ఇలా చూస్తున్నారు కదా, ఈ పాకం అయితే చాలు. చాలా సింపుల్గా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారండి ఈ రవ్వ లడ్డూలను అయితే మాత్రం. చాలా జ్యూసీగా మరి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా పాకం వచ్చినప్పుడు మనం వేయించుకున్న రవ్వనైతే నేను వేరొక గిన్నెలో వేసుకున్నానండి. ఎందుకంటే కళాయి వేడి ఎక్కువగా ఉంటే మాడిపోతుంది. రవ్వ మాడిపోయిందంటే టేస్ట్ మాత్రం పాడైపోతుందని ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ముందుగా మనం పెట్టుకున్న పంచదార పాకాన్ని రవ్వలో అయితే వేసేసేసుకుందాం. రవ్వ వేడిగానే ఉంది, పంచదార పాకం కూడా వేడిగానే ఉందండి. ఇంత వేడి మీద మనమైతే ఉండలు చుట్టలేం. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. చక్కగా చల్లారనిచ్చేసేసుకుందామండి. మనం ఎంత వేడి పట్టగలమో అంత వేడి పట్టే వరకు దీన్నైతే ఇలా ఉంచేసేసుకొని చల్లారనిద్దామండి. ఈలోపు పంచదారలో చక్కగా రవ్వ మొత్తం కూడా మరి కలిసిపోయి తీపైతే పట్టేస్తుంది. నేను కొన్ని యాలకుల్ని మిక్సీ అయితే వేసుకుంటున్నానండి. ఒక యాలకులే నలగవు కాబట్టి కొంచెం షుగర్ వేసి యాలకులను అయితే మిక్సీ వేసుకున్నాను. ఆ యాలకుల పొడి కూడా ఇప్పుడు వేసేసుకుంటున్నాను. మరి ముందుగా వేయించిన జీడిపప్పు కిస్మిస్ కూడా ఉన్నాయి కదా, వాటిని కూడా చక్కగా వేసేసుకొని ప్రతి లడ్డూకి కూడా చక్కగా ఒక కిస్మిస్ ఒక జీడిపప్పు వచ్చేలాగా మనమైతే ఉండలు కట్టుకోవాలండి. ఇది కనుక ఇలా గట్టి పడిపోయింది అనుకోండి, అప్పుడు మీరు కాస్త కాచి చల్లార్చిన పాలుని చేయి తడి చేసుకోవడానికి పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఎక్కువగా ఏం అవసరం లేదు. మన చెయ్యి తడి చేసుకోవడానికి, లేదంటే ఈ ప్లేస్లో నెయ్యినైనా వాడుకోవచ్చండి, అది మన ఇష్టం. ఇక్కడ ఎక్కడ మనం వాటరు యూజ్ చేయట్లేదు కాబట్టి 10 నుంచి 15 రోజులు కంపల్సరీగా ఈ రవ్వ లడ్డూలు అయితే మాత్రం నిలవ ఉంటాయి. అప్పటిదాకా మనం అసలు ఉంచాంలే, కానీ చాలా అంటే చాలా టేస్టీగా, లాస్ట్ వరకు కూడా చాలా జ్యూసీగా ఉంటాయండి. మరి వీడియోని మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని సమ్మర్లో పిల్లలకి ఈజీగా చేసే ఐటమ్స్ ఏమున్నాయో అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను. అస్సలు మిస్ అవ్వకండి. చూడండి ఎలా ఉండలు చుట్టుకున్నాను. ఇలా మొత్తాన్ని చేసుకోండి.